పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు రావూరు కృష్ణ పేర్కొన్నారు. తన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజా సత్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారని చెప్పారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందున ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి తూటిగుంట రాము, బొబ్బర రాజ్పాల్ కుమార్, అబ్బినా దత్తాత్రేయ, పగడం సౌభాగ్యవతి, అంబేద్కర్ రోజు తాతాజీ, గొల్లపూడి శ్రీదేవి, షేక్ యాకోబు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం. అలాగే మరి ఈ రోజు గణతంత్ర ఉత్సవాల సందర్భంగా మరి బొబ్బర పావులు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. భారత 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఈ పట్టణ ప్రజలకు, త్రివేణి కాలేజీ ఈ బాలికలకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 75వ గణతంత్ర సందర్భంగా మన రాష్ట్రం నుండి పద్మ విభూషణకు ఎన్నికైనటువంటి గౌరవనీయులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రముఖ సినీ నటులు చిరంజీవి గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల చేత, ప్రజల నుండి, ప్రజల కొరకు ఎన్నుకోబడి మన రాజ్యాంగం ద్వారా మనమే పరిపాలించుకుని ప్రారంభించి ఈ రోజుకి 75 సంవత్సరాలు. 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి ప్రారంభించినటువంటి మన పరిపాలన ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మన సూపర్ 6 పథకం. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు శుక్రవారం నాడు విజయనగరం పట్టణం అశోక్ నగర్ వద్ద అక్రమంగా మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న ఒక మహిళను అరెస్ట్ చేసినట్లు విజయనగరం పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుంచి 313 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని టూ టౌన్ పట్టణ ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐలు దుర్గాప్రసాద్, రాజేష్, ఏఎస్ఐ పైడితల్లి, శ్రీను, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.